సార్. ప్రిన్సిపల్ గారు ఏంటి ఆ గొడవ ఏంది? మన పిల్లలు కూడా ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, ఏమైంది? ఎస్ సార్. మన స్టడీ క్యాంపస్ దగ్గర కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు అనుమానాస్పదంగా కొంచెం అక్కడ సిగరెట్స్ తాగుతూ అలా ఉన్నారు సార్. ఓకే. మన స్టూడెంట్స్ ఏమో అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే మన ఓల్డ్ స్టూడెంట్స్ సార్ వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ హాస్టల్స్ లోనో రూమ్స్ లోనో ఉంటూ ఇక్కడ తిరుగుతా ఉన్నారు సార్. ఓల్డ్ అంటే వాళ్ళు సిఏ ఫైనలా, సిఏ ఎంట్రా? సిఏ ఇంటర్ మన రాసినట్టున్నారు సార్ రీసెంట్ గా మన దగ్గర ఫైనల్ ఓకే, స్టూడెంట్స్ ఇప్పుడైతే మన దగ్గర లేరు అంతేనా? ఇప్పుడైతే మన దగ్గర లేరు సార్ వాళ్ళు. సుమారుగా మొన్న అంటే చివరిగా వాళ్ళలో ఎవరైనా మీరు గుర్తుపట్టారా? ఒక 1 or 2 పర్సన్స్ ఐడెంటిఫై అయ్యారు సార్ వాళ్ళు. పట్టుకోకూడదు. అదే ఏంటి సిగరెట్ వాళ్ళు తాగటం అనేది అబ్జెక్షనబుల్ కాదుగా. రోడ్డు మీద తాగుతాం, మీకేంటనంటే మన దగ్గర ఆన్సర్ ఏంటి? సిగరెట్స్ అనుకుని మనం కూడా చెప్దామని దగ్గరికి వెళ్ళాం సార్. అవి కాకపోతే ఏంటంటే సిగరెట్స్ లాగా సన్నగాను వైట్ గా పొడవుగా ఉన్నాయి, గంజాయి అని మన స్టాఫ్ ఐడెంటిఫై చేశారు సార్. అది మరి పట్టుకోవచ్చు కదా, అది పట్టుకోవచ్చు. పట్టుకుందామని మీరెందుకు గొడవ వెళ్ళి పట్టడం, పట్టుకొని పోలీసులకు అప్పచెప్పచ్చుగా. అదే ఏంటమ్మా ఇక్కడ ఉన్నారు అది మాట్లాడేసరికి ఇంకా పరిగెత్తారు సార్ వాళ్ళు. ఆ స్టూడెంట్స్ ఉన్నారు ఏంటి? క్యాంపస్ మన స్టూడెంట్స్ మీ హెల్ప్ చేయడానికి వచ్చారా? మన స్టూడెంట్స్ ఆ టైం మాట్లాడడానికి వచ్చారు సార్ వాళ్ళు. ఎందుకు అసలు మన స్టూడెంట్స్ హెల్ప్ ఎందుకు? స్టాఫ్ హెల్ప్ ఎందుకు? మీరు ఎవరకల్లా 100 ఫోన్ చేస్తే చక్కగా రక్షక వ్యాన్ వచ్చేసి తీసుకెళ్లి లోపల పడేస్తారు. సార్ సార్ చేసే లోపే వాళ్ళు పరిగెత్తారు సార్. ఈ సీసీటీవీ బ్యాకప్ తీస్తున్నాము ఐడెంటిఫై చేయడానికి స్టూడెంట్స్ ని. వాళ్ళు ఈ ప్రైవేట్ రూమ్స్ లో ఇట్లా ఉండి బయట వ్యక్తుల దగ్గర వెహికల్స్ కూడా హైర్ చేసుకుంటున్నారు సార్. గంటకు 300 అట్లా. అలా బళ్ళు కూడా ఉన్నాయి. వాటిని కూడా మన వాళ్ళు ఫొటోస్ అవి తీశారు సార్. అవి కూడా ఇస్తాం స్టేషన్ లో. మీరు స్టేషన్ అప్రోచ్ అవ్వండి, ఇంకా దేనికి అప్రోచ్ అవ్వద్దు. మీరు వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అవసరమైతే నాకు ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. అలాగే సార్. ఇప్పుడు వీళ్ళల్లో సార్ సుమారుగా వీళ్ళు 1 year బ్యాక్ మన దగ్గర చదివిన వాళ్ళ, 2 years బ్యాక్, ఇంకా అంతకంటే ఎక్కువ? ఒక 1 year 1.5 year బ్యాక్ సార్. ఎందుకు అడుగుతున్నానంటే దాన్ని బట్టి వాళ్ళు సిఏ ఫైనల్ స్టూడెంట్సా, సిఏ ఎంట్రా అనేది ఒక అంచనా వేయటం కోసం. 1 year 1.5 year అవుతుంది సార్ మనకి. సార్ మీరైనా ట్రేస్ చేసి ఫస్ట్ అసలు మీరు కొట్టడం తిట్టడం అలాంటివి ఏం చేయొద్దు, మనకొద్దు. పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయదు. మన స్టూడెంట్స్ కూడా మీకు హెల్ప్ చేయడానికి కట్టింది, వచ్చి కూర్చున్నారు, వద్దు. స్ట్రైట్ గా పోలీస్ స్టేషన్ లో పడేసేయండి. మెర్సీలెస్, జాలి దయా వద్దు అసలు. అలాగే సార్. పట్టేసి దీంట్లో ఇంకొక తప్పు ఉంది తెలుసా నీకేంటో? సార్ సిఏ ఫౌండేషన్ ప్రిన్సిపల్ పీకేఆర్ గారు తెలుసు కదా. నిన్న నాకు ఒక భయంకరమైన విషయం చెప్పాడు. ఒక స్టూడెంట్ సిఏ ఫౌండేషన్ ఆర్టీ బ్యాచ్ అని చెప్పి హాస్టల్ ఫీజు, చదువు ఫీజు కలిపి 40,000 రిపీటర్స్ బ్యాచ్ ఇంట్లో తీసుకొని వచ్చాడు. పేరెంట్ కి అనుమానం వచ్చి, ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? February 2023. ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, ఇప్పుడు జూన్. పేరెంట్ కి అనుమానం వచ్చి, ఏంది సార్ ఒక మార్క్స్ రావట్లా, మెసేజ్లు రావట్లా, కాల్స్ రావట్లా, ఆబ్సెంట్ అయితే కాల్ చేస్తారు కదా, మా వాడు ప్రతిరోజు అటెండ్ అవ్వడు కదా, అప్పుడప్పుడైనా ఆబ్సెంట్ అవుతాడు కదా అని అనుమానం వచ్చాడు ఆయన. కళ్ళమ్మటి నీళ్ళు పెడుతున్నాడంట. లేడు, మన దగ్గర లేడు. పేరెంట్ కి ఏం చెప్పాడు? గుంటూరు చదువుతున్నా, మాస్టర్ మైండ్ చదువుతున్నా, 40,000 తీసుకుని వచ్చాడు. ఎక్కడున్నాడు? ఏ స్టడీ హాల్లో ఉన్నాడో, ఏ ప్రైవేట్ హాస్టల్లో ఉన్నాడు, ఏ రూమ్ లో ఉన్నాడో నాకు తెలియదు. తప్పెవరిది? స్టూడెంట్. ఖచ్చితంగా స్టూడెంట్ కాదు, ఖచ్చితంగా స్టూడెంట్ కాదు. తప్పు పేరెంట్. వచ్చి దింపచ్చుగా, వచ్చి దగ్గరుండి జాయిన్ చేయొచ్చుగా. ఒక్కరోజే కదా మనం అడిగేది. వస్తారు, అడ్మిషన్ ఫాము, ఐడి కార్డ్స్, ఫోటోలు అని తీసుకుంటాం, 2 గంటలు వెయిటింగ్ ఉంటది. వన్సే కదా, ప్రతిరోజు వెయిటింగ్ ఉంటది కదా. 40,000 ఇచ్చేసి పిల్లలు పంపించేస్తారా? తప్పు పేరెంట్స్. చూసినట్టు ఉంటుంది. వచ్చి చూసుకో, వచ్చి హాస్టల్ ఏంటి, ఎక్కడ ఉంది, అసలు ఏ హాస్టల్లో పెట్టాము, ఏ క్యాంపస్ లో పెట్టాము, హాస్టల్ ఇన్ఛార్జ్ ఎవరు, క్యాంపస్ ఇన్ఛార్జ్ ఎవరు, అంత బిజీనా పేరెంట్స్? ఇది నువ్వు గమనించు. రెగ్యులర్ బ్యాచ్ పిల్లల్లో ఈ ఎదవ అలవాట్లు లేవు. ఉందల్లా కూడా రిపీటర్స్. ఈ సెకండ్ టైం సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ లేదా సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్, ఈ సెకండ్ టైం రాసే పిల్లలు ఉంటారు కదా. ఇంట్లోనేమో తప్పావని చెప్పట్లా, ఫెయిల్ అయినట్టు కూడా చెప్పట్లా వీళ్ళు. మేము సిఏ ఫౌండేషన్ పాస్ అయిపోయాం, సిఏ ఇంటర్ చదువుతున్నాం, 70,000, ₹1,00,000 అని డబ్బు తేవటం, ఇక్కడ టైం పాస్ చేయటం. టైం పాస్ అంతే. నేనైతే మన దగ్గర ఉన్నారనుకుంటున్నారు. నేనైతే పిల్లలది తప్పు పట్టను. ఆ వయసులో మనం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసాం, తప్పుడు పనులు మనము చేసాం.
చూసుకోవాల్సింది పేరెంట్స్. ఎస్ సార్. సమాజం పట్ల సామాజిక బాధ్యత ఇట్లాంటివి లేకపోయినా కనీసం పిల్లల పట్లన బాధ్యత ఉండాలిగా. అవును అవును సార్. వాడు ఎక్కడున్నాడు తెలుసా? లేదు సార్, తెలియదు. ఏ ప్రైవేట్ హాస్టల్లో ఉన్నాడు తెలుసా? దాని పేరేంటి తెలుసా? దానికి లైసెన్స్ ఉందా తెలుసా? పోనీ తెలియదు హాస్టల్ ఓనర్ ఎవరు? సెల్ నెంబర్ ఏంటి? ఆ హాస్టల్లో ఎవరెవరు ఉంటున్నారు? మన పిల్లలే ఉంటున్నారా? లేదా ఇతర డిగ్రీ అవును సార్. చదివే పిల్లలు, బీటెక్ చదివే పిల్లలు వాళ్ళు ఉంటున్నారా? ఎస్ సార్. వర్కింగ్ వర్కింగ్ మెన్స్ హాస్టల్ వర్కింగ్ ఉమెన్స్ కానీ వర్కింగ్ మెన్స్ కానీ ఉంటారు. పని చేసే వాళ్ళు కూడా ఉంటున్నారా? ఉంటున్నాం. ఏమీ చూసుకోలేనంత బిజీ అయిపోయారా పేరెంట్స్? సార్. సరే, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అవసరం అయితే నాకు ఫోన్ చేయించండి. తప్పకుండా సార్, అలాగే సార్.